హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే పట్టు లంగాని పుట్టిన బేబీ నుంచి అంటే న్యూ బోర్న్ బేబీ నుంచి 3 మంత్స్ వరకు ఏ మెజర్ తీసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో నాకైతే మా ఫ్రెండ్ ఇచ్చింది రామరాజ్ పట్టు, అంటే సిల్క్లో ఉంది. ఇది కాటన్లో కూడా మనకి ఇలా పట్టు వస్తుంది కదా, అది కాకుండా సిల్క్ అనమాట, అంటే హాఫ్ పట్టులా అనిపిస్తుంది. నాకైతే 1 మీటర్ పైన అయితే ఇచ్చింది, అంటే 1.5 మీటర్ లోపు 1 మీటర్ పైన అయితే ఇచ్చారు. సో దాంతో ఈ బ్లౌజ్ ఇంకా ఈ లంగా ఈ 1.5 మీటర్ లోపల ఉంది కదా మన క్లాత్, దీంతోనే మనం ఇవన్నీ కూడా స్టిచ్ చేయాలి. అంటే ప్లీట్స్ హెవీగా వచ్చేలాగా, అండ్ బ్లౌజ్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండ్ బార్డర్ అనమాట. బార్డర్ వేస్ట్ చేయకుండా మనం ఇక్కడ నెక్కి అయితే యాడ్ చేయాలి. సో ఫైనల్లీ అయితే వాళ్ళు ఎలా చెప్పారు అలా అయితే స్టిచ్ చేసేసాను. ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదనమాట, అంటే 0 సైజ్ అన్నారే కానీ 1 ఇయర్ వరకు కూడా యూజ్ చేసుకునేటట్టు నేను అడ్జస్ట్మెంట్ చేశాను. ఇక్కడ ఏంటంటే చాలా మంది టైలర్స్ అండ్ బొటిక్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మనకి క్లాత్ ఎంత ఉందో చూసుకొని, క్లాత్ ఎక్కువ ఉంది అంటే మెజర్ తీసుకొని 1/2 ఇంచ్ ప్లీట్ వచ్చేలా లేదా 1 ఇంచ్ ప్లీట్ వచ్చేలా, అంటే సమానంగా ఈక్వల్గా రావాలి అని చెప్పేసి ఇక్కడ మార్క్ చేసుకొని పెడుతుంటారు. బట్ అంత అవసరం లేదు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఐ కాంటాక్ట్తోనే ఓకే సరిపోతుంది అని చెప్పి మనం ఈ ప్లీట్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. అదేం పెద్ద వర్క్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక ప్లీట్ పెద్దది ఒక ప్లీట్ చిన్నది లేకుండా మనం మెజర్ తీసుకుంటే మంచిది. బట్ నేనైతే ఇలానే స్టిచ్ చేసేస్తాను. కొంచెం స్లోగా స్టిచ్ చేసుకుంటూ క్లాత్ ఎంత పెట్టుకున్నాం ఏంటనేది కొంచెం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అండ్ నేను లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకున్నాను. ఎందుకు 1 మీటర్, చిన్న బేబీకి అంటారేమో, బట్ ఏంటంటే ఇది షింక్ అయిపోతుంది. మనం 1 మీటర్ వేయకపోతే ఆ గేరా అన్నది కనిపించదు. సో అందుకని చెప్పి నేను 1 మీటర్ తీసుకున్నా. దీని మెజర్మెంట్ తీసుకున్నాను అండ్ ఆల్రెడీ నేను ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను. సేమ్ అంటే మనకి లైనింగ్ ఎలా పెట్టుకున్నా ఓకే కదా, ప్లీట్స్ జస్ట్ మనకి గేరా రావాలి అంతే. ఇక్కడ మనం మెయిన్ క్లాత్ పైన ఏంటంటే లైనింగ్ని అయితే మనం యాడ్ చేసేస్తున్నాం కదా, ఇలాంటి టైంలో ఏంటంటే మనం ఆల్రెడీ మెయిన్ క్లాత్కి ప్లీట్స్ పెట్టుంటాం కదా, ఆ ప్లీట్స్ కొంచెం డిస్టర్బ్ అవుతాయి అనమాట. చూసుకొని మనం లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను 3 ఇంచ్ సపరేట్ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే ఇలా వాళ్ళు డోరీ వేయడానికి వీలుగా పెట్టమని చెప్పారు. బాడీ లంగా వద్దు అని చెప్పారు. అందుకని చెప్పి నేను 2-3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఈ ఫోల్డింగ్ చేశాను కదా ఆ క్లాత్ని. సో సెకండ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. సెకండ్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది చూడడానికి, అంటే బొటిక్ స్టైల్లో ఉంటుంది. మనకి ఏంటంటే పాతకాలంలో ఖచ్చితంగా ఈ పట్టు లంగాలే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కదా, ఎందుకు అంటే ఇది ట్రెడిషనల్ వేర్, చాలా బాగుంటుంది. సో ఈ పఫీ హ్యాండ్స్ ఇవంతా నాకు చూస్తుంటే మన స్కూల్ డేస్లో అయితే ఇలా పట్టు లంగాలు మనం ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటాం, వేర్ చేసి ఉంటాం. సో అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. సో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఈజీ వేలో ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అని చెప్పి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.